జై శ్రీరామ్ అండి. నటనకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అని అంటే కొంతమంది ఉంటారు, తల్లి కూతుళ్ళు అని. సో వాళ్ళు ఎలా నటించేస్తారంటే వీడియోల ముందు, కెమెరాల ముందు నా ప్రపంచం అంతా పుట్టిల్లే అన్నట్టు నటిస్తారు. ఇక్కడ ఒక ఆవిడేమో పళ్ళని చూసి మా పుట్టిల్లు గుర్తుకొచ్చింది, మా సైడు పళ్ళు ఇవి, అందుకే నేను ఆగానేమో అని చెప్పేసి పనికిమాలిన ఇంక అసలు ఏమీ తెలియకుండా ఆగి డీటెయిల్స్ కనుక్కొని మా వైపు నుంచి, మా ఊరు నుంచి వచ్చాయి అని చెప్పి జ్యూస్ తాగితే ఏందో పెద్ద అమృతం తాగినంత బిల్డప్ ఇస్తూ ప్రమోషన్ చేస్తారు. ఇంకా ఇంకొకళ్ళు అయితేనేమో అబ్బా 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 ఇక తల్లికి మించి యాక్షన్ ఉంటుంది. ఏంటంటే పుట్టింటోళ్ళు వెళ్ళిపోతున్నారు, అమ్మ వెళ్ళిపోయింది, చెల్లి వెళ్ళిపోయింది, తమ్ముడు వెళ్ళిపోయాడు, అన్నయ్య వెళ్ళిపోయాడు, వాళ్ళ పిల్లలు వెళ్ళిపోయారు, వాళ్ళ పిల్లలు ఇది చెప్పారు, అది చెప్పారు అని చెప్పేసి దిక్కుమాలిన డైలాగులతోటి వీడియోస్ అయితే చేస్తారు. అసలు నాకు అర్థం కాదు, ఏ ఆడపిల్లండి పుట్టింట్లో పరిమితంగా ఎక్కువ కాలం ఉండి ఎంజాయ్ చేసేది? ఎవ్వరూ ఉండలేరు. అలానే పుట్టింటి వాళ్ళు కూడా వచ్చి ఆడపిల్ల ఇంట్లో ఎక్కువ కాలం ఉండలేరు. అది జనరల్గా అన్ని చోట్ల జరిగేదే. ఏం వీళ్ళ ఇంట్లో మాత్రమే కొత్తగా జరుగుతున్నట్టు, వీళ్ళకి మాత్రమే ఆ ఫీలింగ్స్ ఉన్నట్టు. అసలు కెమెరా, వితౌట్ కెమెరా అసలు వాళ్ళ నోటికి కానీ, వాళ్ళ మాటలకు కానీ, వాళ్ళ చేష్టలకు కానీ అసలు ఏ మాత్రం పొంతనే ఉండదండి. నిజంగా చెప్తున్నా. ఓన్లీ కెమెరా ఉంటేనే వీళ్ళకి ఎఫెక్షన్స్ గుర్తొస్తాయి, సెంటిమెంట్స్ గుర్తొస్తాయి, అండ్ అందరూ ఇంకా ఎక్కడ లేని వాళ్ళందరూ వీళ్ళకి గుర్తొస్తూ ఉంటారు. అదే కెమెరా లేదనుకోండి, హాయిగా జుట్టుకి ముడేసేసుకొని ఒక రైట్ తగిలించుకొని పడుకుంటారు. సో ఇదన్నమాట. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే రెండు సింక్ అయిపోయాయి అన్నమాట. వాళ్ళిద్దరు యాక్టింగ్ లెవెల్ వేరే ఏ ఉన్నా సరే టాపిక్ మాత్రం ఇద్దరు సిమిలర్గా తీసుకొని దాన్ని పంట పండించేసి జనాల మీదకి వదిలేసి జనాల దగ్గర నుంచి వ్యూస్ గ్రాస్ప్ చేస్తూ చక్కగా ఎదిగిపోతున్నారు. ఇంక ఇలాంటి ఎన్నో కట్టేసుకుంటారు వాళ్ళు. ఇక రామాయణమే మాకు జరిగింది, అసలు రాముడు సీత ఎవ్వరు లేరు, రామాయణం అంతా మా ఇంట్లోనే జరిగింది, మేము చెప్పిందే రామాయణం, మేము చెప్పిందే భారతం అనేలాగా తయారయ్యేలాగా ఉన్నారు వీళ్ళ వ్యవహారం చూస్తుంటే. అసలు ఎంతమందికి తెలియదండి, చాలా చోట్ల ఉంటాయి. ఓన్లీ సీజనల్ ఫ్రూట్స్ అయినా ఏవైనా సరే ఒక్క ప్లేస్లోనే ఉంటాయా ఏంటి? అన్ని ఊర్లలో చెట్లు ఉండవా? అవి పూలు పళ్ళు వాటి ప్రకారం అవి ఇవ్వవా? వాటిని తింటూ కూడా అవి ఏ ప్లేస్ నుంచి వచ్చాయో కనుక్కోవడం మనకు అవసరమా? మనం పోయింది దేనికి? మనం జ్యూస్ తాగుతున్నామా, దాన్ని ఎంజాయ్ చేసామా, వచ్చామా? సో అంతేగాని ఇవన్నీ ఏంటో నాకు అర్థం కావట్లే. అరే ఇంట్లో వచ్చిన చెట్టు పళ్ళే మనం డౌట్గా తింటాము. అదే చెప్పాను కదా, బ్లాక్ గ్రేప్ అదేంటి వాటిని ఏమంటారు, మల్బరీనా? సో అవి ఫస్ట్ టైం అంట తినడము. ఇంట్లో వచ్చింది చెట్టుకి అని చెప్పి చెట్టు కోసి అంత డౌట్గా తినడం దేనికండి? కొన్ని పళ్ళు ఉంటాయి, ఇప్పుడు స్ట్రాబెర్రీస్ కానీ, లేకపోతే బ్లాక్బెర్రీస్ కానీ, చెర్రీస్ కానీ, ఇలాంటివి కొన్ని ఉంటాయండి ఫ్రూట్స్. వాటి సహజతత్వమే కొంచెం పులుపు, లైట్ పులుపు అనేది వాటికి సహజంగానే ఉంటుంది. అంతెందుకండి ఇవి లేవా? మన నిమ్మ, నారింజ, బత్తాయి, కమల ఇవి మాత్రం వాటి సహజ టేస్ట్ని కోల్పోతాయండి. అంటే లైట్గా అయినా సరే పులుపు ఉంటాయి ఖచ్చితంగా. అసలు బత్తాయి అయితే పూర్తిగా పులుపు ఉంటుంది, నారింజ పులుపు ఉంటుంది, ఒక కమల మాత్రమే కొంచెం హైబ్రిడ్ కాయలు అయితేనేమో స్వీట్నెస్ వస్తాయి, నార్మల్ నాటు అయితేనేమో కొంచెం పులుపు ఉంటాయి. సో వాటి టేస్ట్ వాటికి ఉంటుంది. తినడానికి ఎందుకో అంత సంకోచించి ఏదో ఒక నిమిషం ఆలోచించి లైట్గా చివర్లు కొరుక్కొని అది తిన్నాక ఓకే బాగానే ఉందని మిగతా తిన్నంత డౌట్ ఎందుకండి? పోనీ బయట నుంచి ఎవరైనా తెచ్చిచ్చారనుకోండి, వాళ్ళు ఎలా పెంచారో, ఎలా చేశారో, అసలు వాటి టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో, ఎందుకులే అన్నట్టు డౌట్ పడి తినకపోతే అది వేరు. అరే మన ఇంట్లో ఉన్నదానికి మనం పెంచుకొని, మనం కోసుకొని, మళ్ళీ పెంచుకొని కూడా కాదు, మనం కోసుకొని మనం తినేటప్పుడు అంత డౌట్గా తినడం ఏంటి? మళ్ళీ జనాలకు చెప్పేస్తారు మంచిగా తినాలి, పళ్ళు తినాలి, సీజనల్ ఫ్రూట్స్ తినాలి, వాటి జ్యూస్ తాగాలి, ఒరిజినల్ టేస్ట్ని ఎంజాయ్ చేయాలి, హెల్త్ చాలా మంచిగా చూసుకోవాలి, ఇవన్నీ చెప్తారే. మరి అక్కడ తినేటప్పుడు ఫేస్లో ఫీలింగ్స్ ఎందుకండి డిఫరెంట్గా మారిపోతున్నాయి? అంటే మొహకవళికలు మారిపోతూ ఉంటాయి చూడండి. సో అలా చిన్న ఫ్రూట్ తినే దగ్గర కూడా అంతెందుకు? అసలు ఎంతమంది కాలువలో నీళ్ళు వదిలేటప్పుడు, చెరువుల్లో నీళ్ళు వదిలేటప్పుడు మినిమం లాక్ సిస్టమ్స్ అనేవి చాలా చోట్ల ఉంటాయి. అంతెందుకండి డ్యామ్లో లేదా?
ఇప్పుడు మనం పోతాము, చాలా డ్యామ్స్ చూడడానికి పోతాం. శ్రీశైలం డ్యామ్ కావచ్చు, నాగార్జున సాగర్ డ్యామ్ కావచ్చు, ఇంకా చాలా చోట్ల డ్యామ్స్ అనేవి ఉంటాయి. అక్కడ ఏం చేస్తారు వాళ్ళు, ఒక్క వర్షాలు పడ్డప్పుడు వాటి స్టేజ్కి మించి నీళ్లు ఫ్లో అవుతున్నప్పుడు మన గేట్లు అనేవి తీస్తారు. అప్పుడేంటి, అవి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. మళ్ళీ వాటర్ ఫ్లో అనేది తగ్గి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ గేట్లు కిందికి పెడతారు, నీళ్లు వేస్ట్గా పోకుండా ఉండడం కోసం. సో అలాగా ఎవరైనా సరే, ఎక్కడైనా సరే నీళ్ళు ఉన్న చోట ఈ లాక్ సిస్టమ్ అనేది కొన్ని చోట్ల ఉంటుంది, ఉండకుండా ఏముండదు. అదేమి కొత్త ఏమి కాదు, అదేమి వింతేమి కాదు, చూడండి అసలే కాదు. ఈ కాలంలో 4 సంవత్సరాల పిల్లలు, 5 సంవత్సరాల పిల్లలు కూడా యూట్యూబ్లో చూసి వాళ్ళకు కూడా తెలిసిపోతుంది. అదేదో కొత్త విషయం అన్నట్టు. అది తీస్తే నీళ్ళు వస్తాయి, అది వేస్తే నీళ్ళు ఆగుతాయి. ఇవి ఏంటంటే చిన్న పిల్లలకి ఏదో చాక్లెట్ ఇచ్చే స్టోరీస్ చెప్పినట్టుంది. మన ఇళ్ళల్లో పిల్లలు నైట్ పడుకునే ముందు మమ్మీ ఒక స్టోరీ చెప్పవా, డాడీ ఒక స్టోరీ చెప్పవా అని చెప్పేసి బతివిలాడుతుంటే ఏదో ఒక చిన్నదో పెద్దదో స్టోరీస్ చెప్తాను చూసారా. సో అలా ఉందన్నమాట. అవన్నీ స్టోరీస్ చెప్పడం విచిత్రంగా ఉంది. తెలియని వాళ్ళు ఎవరున్నారని అంతగానం చూపించా ఏంటంటే వీడియోకి కలిసి వచ్చింది. మళ్ళీ ఆడున్న వాటితో ఎక్సర్సైజ్ చేస్తుంటే, అవతల వాళ్ళు చేస్తుంటే కూడా యువతల వీడియోస్ చేయడమే. మళ్ళీ అక్కడ ఇప్పుడు అంతగానం మన ఇంటికి కష్టపడి మన ఇంట్లో వర్క్ చేస్తున్న వాళ్ళు, సరే వాళ్ళకి తినడానికి మనం ఒక్క అన్నం కూరలు తెచ్చి పెడితే సరిపోదు కదా, వాళ్ళకి ఆకలేస్తుంటుంది. మధ్య మధ్యలో ఒక చిన్న ఫ్రూటు, స్నాక్స్ ఇలాంటివి ఉంటే, టీలు కాఫీలు ఇలాంటివి ఉంటే ఇబ్బంది అనిపించదు. వాళ్ళు ఏదో పాపం ఆకలేసి చెట్టుకున్న కాయలు 4 కోసుకొని తింటే కూడా మళ్ళీ దానికి డైలాగులు. కూలీలు కోసేసి ఉంటారండి, వర్కర్స్ ఉన్నారు కదా వాళ్ళు కోసేసి ఉంటారు. ఏంటి కోసుకుంటే ఏమవుతుంది అది కూడా చెప్పాలి ఆ వీడియోల్లో. ఏదో పెద్ద ఆస్తంతా దోచుకొని పోయినంత విధంగా ఫేస్ పెట్టేసి మరీ తిందామంటే కాయలు లేవు. ఆల్రెడీ దానికి కాయలు ఉన్నాయి, కనిపిస్తూ ఉంది, ఎందుకంటే క్లోజ్ చేయలేదు కదా. వాళ్ళు క్లోజప్లో చూపిస్తే మనకు కాయలు అర్థమవుతాయని క్లోజప్లో చూపించకుండా దూరంగానే పెట్టి వీళ్ళు చెప్పిన మాట నమ్మేటట్టు చేస్తారనమాట. ఆ చెట్టుకి కాయలు ఉన్నాయి, కనిపిస్తూనే ఉన్నాయి. అండి ఏందోనండి బాబు, కొంతమంది అతివృష్టి అనావృష్టి అంటారు చూసారా, కొంతమందికి వస్తే ఆ రకంగా వస్తాయి. చాలామందికి బయట అరటిపళ్ళు ఇలా కేజీ వచ్చేసి 50 నుంచి 60 రూపాయలు ఉంటున్నాయి. కేజీ అంటున్నా, డజన్. నాకే మిగతా ఫ్రూట్స్ జోలికి పోయి నేను ఇది కూడా కేజీ అనేసాను, కాదు డజన్, హాఫ్ డజన్ వచ్చేసి 50 to 60 అలా ఉన్నాయన్నమాట. సో అంత రేటు పెట్టి జనాలు బయట కొనుక్కొని మరీ తింటుంటే ఇక్కడేమో అసలు ఎంత తేరగా వచ్చేస్తున్నా సరే ఇంకా దాంట్లో కూడా మళ్ళీ ఇదే కకృతే. ఇప్పుడు మన ఇంట్లో ఉంది, మన ఇంట్లో పెంచుకున్నాం అనుకోండి, ఓకే, అది మనం ఫస్ట్ నుంచి వేసాము, పెంచుకున్నాం కాబట్టి ఆ సాటిస్ఫాక్షన్ వేరు. కొనుక్కున్న దాంట్లో అక్కడ పడిమొలిచినవి అవి కూడా మంచిగా ఫలాలను ఇస్తున్నప్పుడు ఎంతలా అనుకోవాలండి, భగవంతుడికి దండం పెట్టుకోవాలి. ఇంకా అవన్నీ కోయిచ్చేసి పంచేది మాత్రం ఒక 10 గెలలు కోపిస్తే ఒక 2-3 సార్లు పంచేది అయితే చూపిస్తారు, కానీ అన్నిసార్లు పంచరు. అవేంటంటే మరి సేలింగ్కి ఇచ్చేస్తారా లేకపోతే ఏంటనేది తెలీదు. తీస్తారు, మగ్గబెడతామంటారు, ఇంకా కథ అక్కడితో వీడియో అవుట్. ఆ తర్వాత మళ్ళీ ఎవరెవరికి ఇస్తున్నారు ఏంటి అనేది కూడా కనీసం తెలియని కూడా తెలియదు. మరి అంత దానికి అంత బిల్డప్ ఇచ్చి వీడియోల్లో మేమేదో పొడుస్తాము, మేమేదో చేస్తాము, మేమేదో పంచుతామన్నంత బిల్డప్ ఇవ్వడం దేనికండి? చేతులు రావు. జనరల్గా ఏంటంటే వాళ్ళు చెప్పడానికే తప్ప చేయడానికి రావు చేతులు. సో ఇంకెందుకులేండి వీళ్ళ గురించి మాట్లాడుతూ పోతూ ఉంటే టైం అనేది మనకు అర్థం కాదు, అలా ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. మీ అందరికీ నచ్చిందని అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.